విజయవాడలోని గోల్డ్ జ్యువెలరీ షాపులపై బీఐఎస్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హాల్ మార్కింగ్ లేకుండా నకిలీ హాల్ మార్కింగ్ తో జ్యువెలరీ విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. జై హింద్ కాంప్లెక్స్ లోని షాపుల్లో సోదాలు చేసి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన షాపులపై కేసులు నమోదు చేశారు. బీఐఎస్ ఆఫీసర్ వివేక్ తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. విజయవాడ నగర వ్యాప్తంగా బంగారు దుకాణాలపై బీఐఎస్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వివేక్ ఉన్నారు. సార్, మొత్తం అంటే దాడులు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇప్పటివరకు ఏమని గుర్తించారు? మాకు సోర్సెస్ ద్వారా కంప్లైంట్స్ వచ్చాయండి. అంటే ప్రాపర్గా హాల్ మార్క్ చేయకుండా జ్యువెలరీ అమ్ముతున్నారని. ఆ కంప్లైంట్ బేసిస్ మీద మనం సెర్చ్ చేస్తే ఇక్కడ కొన్ని కరెక్ట్గా 6 డిజిట్ యూనిక్ ఐడి హెచ్ఓఐడి లేకుండా ప్రింట్ చేసి హాల్ మార్క్ సేల్ చేస్తున్నారు. జస్ట్ 916 బిఐఎస్ లోగో వేసి 916 వేసి సేల్ చేస్తున్నారు. అంటే దట్ ఈస్ నాట్ కంప్లీట్ హాల్ మార్కింగ్. సో ఏవైతే మెటీరియల్ ఉన్నాయో వాటిని ప్రస్తుతం సీజ్ చేయడం జరిగింది. సార్, అంటే విజయవాడ అంటేనే మార్కెట్ చాలా పెద్దది, చాలా మంది వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కానీ అసలు నకిలీది ఏంటిది, ఒరిజినల్ ఏంటిది అని చాలా మందికి అవగాహన ఉండదు. అంటే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు సార్. అంటే దీనికి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు కంప్లీట్ హెచ్ఓఐడి అంటే హాల్ మార్కింగ్ యూనిక్ ఐడి అన్నమాట. సో అది ఎలా జనరేట్ అవుతుంది? ఒక హాల్ మార్కింగ్ లైసెన్స్ ఉన్న సెంటర్లో మనము జ్యువెలర్స్ వాళ్ళ జ్యువెలరీని పంపిస్తే టెస్ట్ చేసి గవర్నమెంట్ సిస్టమ్స్లో సాఫ్ట్వేర్ ద్వారా ఒక యూనిక్ ఐడిని జనరేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు బ్యాంగిల్ ఉంది, ఈ బ్యాంగిల్కి ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. మీరు చూస్తే ఇది 6 డిజిట్ నంబర్ అనమాట. 6 డిజిట్ యూనిక్ నంబర్ ఇక్కడ ఉంది. 916 తర్వాత G23YRQ అని ఉంది. సో ఇది కంప్లీట్ హాల్ మార్కింగ్ ఇలా ఉండాలి. నకిలీ హాల్ మార్కులు ఎలా ఉంటాయంటే బిఐఎస్ సింబల్ ఉండి 22K916 ఉండి ఆ తర్వాత 6 డిజిట్ లేకుండా ఏదర్ ఆ జ్యువెలరీ షాప్ రిప్రజెంట్ చేస్తున్నట్టు, లేకపోతే ఆ 6 డిజిట్ బదులు 22K916 మాత్రమే ఉండడం, లేకపోతే ఆ ఏదైతే జ్యువెలరీ షాప్ ఉందనుకో వాటి సింబల్స్ ఉండడం ఆర్జే అలా ఉంటుంది. ఈ 6 డిజిట్ యూనిక్ ఐడి ఏదైతే జనరేట్ అవుతుందో కంప్యూటర్లో అది ఉండదు. అలా గుర్తించాలి మనం ఇది నకిలీ హాల్ మార్క్ అని. అంటే మొత్తం ఎన్ని షాపుల మీద రైడ్ చేశారు, ఎంత బంగారం స్వాధీనం చేశారు? అంటే ఇది గ్రూప్ టాస్క్ ఏం కాదు. మనకు కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ని రిజాల్వ్ చేస్తూ ఉంటాము. ఇప్పటి వరకు చాలా చోట్ల చేయడం జరిగింది. కాకినాడలో, రాజమండ్రిలో, విశాఖపట్నంలో. సో ఇప్పుడు అలా అనేక చోట్ల ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే బంగారు ప్రియులకు సంబంధించి, ఎందుకంటే లేడీస్ అత్యధికంగా వస్తూ ఉంటారు బంగారం కొనుగోలు చేసేందుకు, కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ ఏది నకిలీ అనేది. సో గోల్డ్ మనకు తెలిసిందే రేటు పెరిగిపోతూ ఉంది. లైక్ ఒక తులం 140 దాటేసింది. సో నేను ప్రజలకు ఏమి కోరుకుంటున్నానంటే, మీరు ఈ హాల్ మార్కింగ్ అనేది గవర్నమెంట్ మనకు ఆ నాణ్యతను తెలపడానికి ఇచ్చిన స్కీమ్ అన్నమాట. సో ఈ హాల్ మార్కింగ్ అనేది కంపల్సరీ చేసింది గవర్నమెంట్. ఎందుకు? ప్రజలకు ఈ రేట్ పెరిగినా మనము నాణ్యమైన బంగారు కొనుక్కోవడానికి. సో నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, అందరూ మహిళలందరికి కానీ లేకపోతే కస్టమర్స్ అందరు కానీ నేను విజ్ఞప్తి చేస్తుంది, మీరు కరెక్ట్ హాల్ మార్కింగ్ చూసి పర్చేస్ చేయండి. హాల్ మార్కింగ్ అంటే కేవలం 916 అనే సింబలో బిఐఎస్ సింబలో మాత్రమే కాదు, ఒక 6 డిజిట్ హెచ్ఓఐడి అని కూడా ఉంటుంది. ఆ 6 డిజిట్ హెచ్ఓఐడి నంబర్ సిస్టమ్ జనరేటెడ్ టెస్ట్ చేసిన తర్వాత. సో అది ఉండి దాన్ని మీరు మన బిఐఎస్ కేర్ యాప్లో చెక్ కూడా చేసుకోవచ్చు. ఎంత వెయిట్ ఉంది, ఎక్కడ తయారైంది అనేది మన బిఐఎస్ కేర్ యాప్లో సెర్చ్ చేయొచ్చు ఆ 6 డిజిట్ ద్వారా. సో ఈ 6 డిజిట్ అనేది ఒక ట్రాకింగ్ నంబర్లో ఉపయోగపడుతుంది. అది ఉంటేనే కొనండి. దాని ద్వారా మీకు నాణ్యత అనేది ప్రభుత్వం వారు చెక్ చేసి ఇస్తున్నారు. అదే హాల్ మార్క్ లేకుండా ప్రాపర్గా హాల్ మార్కింగ్ లేని బంగారు కొంటున్నారు అనుకోండి, వాటి నాణ్యత ఎంత ఉంది అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా లేదు. సో అది ఆ జ్యువెలర్ మీకు నాణ్యమైన బంగారు ఇస్తున్నారా లేదా అనేది మనం చెప్పలేము. అందుకే హెచ్ఓఐడి ఉన్న గోల్డ్ మాత్రమే కొనుక్కోండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే అటు అధికారులు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే గోల్డ్ షాపులకు వచ్చి బంగారం కొనుగోలు చేస్తున్నారో వారు చూసిన తర్వాత 6 డిజిట్ ఉన్నటువంటి దాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి, అది కూడా యాప్లో నేరుగా మీరే చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే నకిలీ హాల్ మార్కులు ఉన్నటువంటి కొనుగోలు చేస్తే మాత్రం అది ఎంత ఉండదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బెజవాడ వ్యాప్తంగా కూడా బంగారు దుకాణాల బేస్ అధికారులు దాడులు అయితే కొనసాగుతున్నాయి. సుబ్రహ్మణ్యంతో బిగ్ టీవీ విజయవాడ.